నమస్కారం. నేను సయ్యద్ రఫీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. నిన్న పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్పీని హెచ్చరించి చెప్పినటువంటి విషయాల మీద నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విధుల్లో ఉన్నటువంటి డిఎస్పీని పిలిపించుకొని జాగ్రత్తగా ఉండు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కూటమి ప్రభుత్వం, తిరిగి అధికారానికి వచ్చేది మేమే, అప్పుడు నీ కథ చూస్తాను అని చెప్పి హెచ్చరించడం జరిగింది. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందా అని చెప్పి, ఆలోచన కలిగిందా అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం శాసనసభ్యుడు. ఒక శాసనసభ్యుడు డిఎస్పీని పిలిపించి హెచ్చరించడం అంటే ఇది ఖచ్చితంగా అధికారుల విధుల్ని ఆటంకపరచడమే. ఇది ఖచ్చితంగా ఒక నేరం కింద వస్తుంది. ఏ అధికారంతో జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారుల్ని, ఇతర అధికారులను బెదిరిస్తున్నాడు? గతంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు ఉద్దేశించి మాట్లాడి స్వయంగా రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావుని కూడా సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే నేను మళ్ళీ వచ్చేది నేనే అధికారంలోకి, నిన్ను సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే తీసుకొచ్చి శిక్షిస్తానని చెప్పి హెచ్చరిక చేశాడు. ఒకళ్ళు కాదు, అందరు చాలామందిని మాట్లాడాడు. అసెంబ్లీ దగ్గర కూడా పోలీస్ అధికారులను ఉద్దేశించి హెచ్చరించాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నాడు? అతనిలో ఉన్నటువంటి ఆ గర్వం ఏంటి? అతను హెచ్చరించడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అతను అధికారం కోల్పోయాడనేటువంటి ఒక దుగ్ధన, లేకపోతే నా దగ్గర లక్షల కోట్ల ఆస్తి ఉంది, నేను ఎవరినైనా సరే విమర్శిస్తాను అని చెప్పేటటువంటి అహంకారమా? ఏది చూసుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు? నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఇలా ప్రభుత్వ అధికారులని బెదిరించటం, హెచ్చరించటం ఖచ్చితంగా వాళ్ళ విధుల్ని ఆటంకపరచటమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. మళ్ళీ అతను అలాంటి హెచ్చరికలు చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీలో ఈ కూటమి ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు, ఈ ప్రభుత్వంలో హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి, కాబట్టి దీన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి కూడా ఢిల్లీలో ధర్నా చేసి డిమాండ్ చేశాడు. అధికారం కోల్పోయిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లా. 30 సంవత్సరాల అధికారంలో ఉండాలని చెప్పి కలలు కన్నాడు. అతను చేసిన అక్రమాలు, అరాచకాలు, అవినీతి చూసి ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారు అతన్ని. దాన్ని తట్టుకోలేకుండా ఉండి ఈ రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా. పోలీస్ ఆఫీసర్లు, ఇతర ఆఫీసర్లు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, ప్రభుత్వ విధుల్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోవాలా. రెండోది, ఈ ప్రభుత్వం ఉండేది 2 లేదా 4 నెలలు, ఆ తర్వాత ఉండదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను పులివెందుల్లో కూడా ఆ డిఎస్పీతో మాట్లాడేటప్పుడు అదే చెప్పాడు. ఆ డిఎస్పీ అక్కడ ఉండేటువంటి సోషల్ మీడియాలో వికృతమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి భార్గవరెడ్డిని వాళ్ళ మీద విచారిస్తూ ఉన్నాడు. అది ఆయనకు నచ్చట్లేదు. ఆయన మనుషులు ఎవరు కూడా ఏం అనకూడదు ఈ రాష్ట్రంలో.
తను కూడా ఏం అనకూడదు. ఆయన కోర్టులకే నేను రానని చెప్పినటువంటి మొట్టమొదటి పౌరుడు అతను ఈ దేశంలో. కాబట్టి 2 లేదా 4 నెలలు ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నాడంటే మరి ఇతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే కూటమికి 164 సీట్లు ఉన్నాయి. అందులో తెలుగుదేశం పార్టీకే 130 సీట్లు ఉన్నాయి. ఏ రకంగా ప్రభుత్వం 2 లేదా 4 నెలలు పడిపోద్ది? ఏ రకంగా ఈయన అధికారంలోకి వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు? కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి ప్రేలాపనలు పేలుస్తూ ఉన్నాడు. ఇలా అరిస్తే అధికారులు ఏమైనా భయపడి తన జోలికి రారని, తన వాళ్ళ జోలికి రారని చెప్పి భ్రమపడతా ఉన్నాడు. అధికారుల విధుల్ని ఆటంకపరచడం ఒక నేరం. ఖచ్చితంగా దానికి భారత శిక్షా స్మృతిలో కొన్ని క్లాజులు ఉన్నాయి. ఆ క్లాజుల ప్రకారంగా అతను శిక్షకు అర్హుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటా ఉన్నాడు అతను తిరిగి అధికారానికి వస్తానని, వచ్చే అధికారులను శిక్షిస్తానని, తనకి ఆ అవకాశం ఉందని చెప్పి అతను భావిస్తూ ఉన్నాడు. అతను చేసినటువంటి అక్రమాలు, అరాచకం, అవినీతి ఇవన్నీ చూసినటువంటి ప్రజలు ఇంకా 30 సంవత్సరాలకు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అతను అనుకుంటున్నాడు మళ్ళీ మర్చిపోయి తనకి అధికారం కట్టబెడతారని. అది కల్లో జరిగిన పని. అతను అరిచి గీ పెట్టినా సరే తిరిగి అతను ముఖ్యమంత్రి కాలేడు. అది రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి బెదిరింపులకి అతను పాల్పడిన